హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు అయితే మనము ఆల్రెడీ జూన్ మంత్ స్టార్ట్ అయిపోయి కూడా ఇప్పటికి 10 days అయితే అయిపోతుంది. మన పెద్ద మూవీ రిలీజ్ అయ్యి కూడా రికార్డులు అయితే సృష్టిస్తూ ఉంది. 5 రోజుల్లోనే జూన్ 4th రిలీజ్ అయినా కానీ 5 రోజుల్లోనే 330 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసి ముందుకు దూసుకుపోతా ఉంది గైస్. ఖచ్చితంగా మనకి పెద్ద అయితే ఓవరాల్గా 600 crores వరకు కలెక్ట్ చేయొచ్చు అనేసి అని లాంగ్ రన్లో నా గట్టి ఫీలింగు. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు ఎటువంటి అప్డేట్లు ఉన్నా మేము ముందుకు తీసుకొచ్చి పెట్టేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్. వీడియోలోకి వెళ్ళిపోతే ఈ జూన్ మంత్లో ఇంకా రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఏమి ఉన్నాయో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఫస్ట్ మూవీ వచ్చేసరికి రేపు జూన్ 11th అయితే మనకి సంగీతం గారి మూవీ అయితే రిలీజ్ అవబోతా ఉంది. ఈయన ఒక లెజెండరీ డైరెక్టరు. ఈ మూవీని అయితే నాగశ్విన్ వైజయంతి ఫిలిమ్స్ కింద ప్రొడ్యూస్ చేస్తూ ఇంకా సంగీతం గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేస్తూ ఉంటాడు ఈ మూవీ కోసము. మన కల్కిని ఎటువంటి చరిత్ర సృష్టించాడో ఆయనకి చెప్పాల్సిన పనే లేదు. మనము అంత పెద్ద డైరెక్టర్ కూడా సంగీతం గారి మీద ఉన్న రెస్పెక్ట్ తోటి ఈ మూవీకి అయితే పనిచేస్తున్నారు. సంగీతం అనే మూవీకి ఈ మూవీ నుంచి వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన ఒక సాంగ్ కానీ ఇంకా వచ్చిన చిన్న ట్రైలర్ కానీ చాలా బాగున్నాయి. సంగీతం గారి మార్క్ అయితే కనపడబోతా ఉంది. ఈ సంగీతం గారు ఎవరు అనేసి అని ఇప్పటి జంజీ కిడ్స్కి అయితే తెలియదేమో కానీ ఒకప్పుడైతే ఆయన ఒక పెద్ద లెజెండరీ డైరెక్టరు. ఆయన డైరెక్ట్ చేసిన మూవీలు ఒక చరిత్ర సృష్టించినటువంటి మూవీలు అని చెప్పాలి. ఆయన మూవీస్లో ఎటువంటి రూల్స్ ఉండాలి, అసలు రూల్సే ఉండకూడదు మూవీస్లోకి తెచ్చినటువంటి డైరెక్టర్ అని చెప్పుకోవాలి. మన ఆదిత్య 369 కానీ, పుష్పక విమానం కానీ, భైరవ దీపం కానీ, మేడం సినిమా కానీ, ఈ భైరవ దీపం మన బాలకృష్ణ గారిదే. ఇంకా పుష్పక విమానం అనే సినిమా అయితే ఇంకా చరిత్ర అనే చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. ఎటువంటి సౌండ్ లేకుండా ఓన్లీ మూకీ సినిమా లాగా తీసి మన కమల్ హాసన్ గారితో థియేటర్లో సౌండే లేకుండా నిశ్శబ్దంగా జనాల్ని సినిమా థియేటర్కి లాక్కుచ్చినటువంటి చరిత్ర అయితే ఈయనకుంది. ఈయన తీసిన ఎన్నో సినిమాల్లో మనకు తెలిసిన కొన్ని సినిమాలు అయితే ఇవి. ఇలాంటి విభిన్నమైన మూవీస్ డైరెక్ట్ చేసిన ఈయన ఇప్పుడు కూడా ఒక మూవీని అయితే తీస్తూ ఉన్నాడు. ఇది ఆయనకి లాస్ట్ సినిమా అని కూడా మనం అనుకోవచ్చు. ఇదైతే జూన్ 11th అయితే రిలీజ్ అవుతా ఉంది. ఆయన మీద ఉన్న రెస్పెక్ట్తో చాలామంది ప్రముఖులు అయితే ఆయనకి మొన్న జరిగినటువంటి ఈవెంట్లో అయితే సన్మానంగా చేశారు. కమల్ హాసన్ గారు వచ్చి సన్మానం చేశారు. అంత లెజెండరీ డైరెక్టర్ ఆయన. ఈ మూవీ అయితే జూన్ 11th రిలీజ్ అవబోతా ఉంది. ఈ మూవీ రివ్యూ అయితే మన ఛానల్లో వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులో సబ్స్క్రైబ్ చేసి పెట్టినాయి అన్ని రివ్యూలు అయితే మన ఛానల్లో పడిపోతాయి కదా సార్. ఇంకా సెకండ్ మూవీ వచ్చేస్తే జూన్ 19th మన ఇంటి బంగారం మూవీ రిలీజ్ అవబోతోంది. సమంత గారి కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు మనము. సమంత గారి హస్బెండ్ అయినటువంటి రాజ్ నిధిమోరు గారు అయితే ఈ మూవీని అయితే రైట్ చేశారు. అంటే రైటర్గా ఉన్నారు. డైరెక్టర్ అయితే ఆయన కాదు, మన బివి నందిని రెడ్డి అయితే డైరెక్టర్ ఈ మూవీకి. ఆమె అయితే అలా మొదలైంది నాని గారి ఫస్ట్ సినిమాకి అయితే డైరెక్టరు. ఇంకా ఓ బేబీ మూవీ వచ్చింది కదా సమంత గారిది, ఈ మూవీకి అయితే రైటర్గా కూడా వర్క్ చేశారు. వీళ్ళ కాంబోలో అయితే ఈ మూవీ రాబోతా ఉంది. సమంత గారి లుక్స్ కానీ సమంత గారి యాక్టింగ్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు. మూవీలో ఎలాగో మనం చూడబోతున్నాం. ఇప్పటివరకు వదిలిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. సమంత గారు ఈ మూవీతో గట్టి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు అనేసి నా గట్టి ఫీలింగ్ గైస్. ఈ మూవీ అయితే జూన్ 19th అయితే రిలీజ్ అవబోతా ఉంది. ఈ మూవీకి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్ అయితే వదిలేసేయండి. మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా నెక్స్ట్ మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పుకోవచ్చు మనము. లెనిన్ జూన్ 25th అయితే ఈ లెనిన్ అనే మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. మన అక్కినేని గారు అయితే ఈ మూవీలో అయితే యాక్ట్ చేస్తూ ఉన్నాడు. అఖిల్ గారి స్టైలిష్ లుక్లన్నీ పక్కన పెట్టి రాన్ రస్టిక్గా కనబడుతూ ఉన్నాడు. మన అయ్య గారు ఇంకా భాగ్యశ్రీ భోస్లే గారు ఇద్దరి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. భాగ్యశ్రీ భోస్లే గారి క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్గా అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేసేది వచ్చేసరికి మన అక్కినేని నాగార్జున గారు ఇంకా నాగశ్విన్ ఇద్దరు కలిసి అయితే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ మూవీ అయితే ఖచ్చితంగా మన అఖిల్కి అయితే కంబ్యాక్ మూవీ అవుతుంది. ఈ మూవీతో అయితే సక్సెస్ బాటకి తొలి అడుగైతే వేయబోతున్నాడు మన అఖిల్ అనేసి అని గట్టిగా నమ్ముతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే మురళీ కిషోర్ అబ్బూరు గారు. ఆయన అయితే ఇంతకుముందు వినరో భాగ్యము విష్ణు కథ అనే ఒక మూవీని అయితే డైరెక్ట్ చేశారు. ఆ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయితే అయింది. ఆ మూవీ తర్వాత ఈ లెనిన్ అనే మూవీని తీస్తూ ఉన్నారు. ఈ మూవీ స్కేల్ కానీ ఇప్పటి వరకు వదిలినటువంటి లుక్స్ కానీ టీజర్ కానీ చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అనేసి నాకు అనిపించింది. ఆ సాంగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్గా. మూవీ సక్సెస్ బాట్లోనే ఉండాలి అనేసి అని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి.
ఈ మూవీతో అన్న మన అఖిల్ అన్న అయ్యగారు కంబ్యాక్ ఇస్తారా, హిట్ కొట్టబోతున్నారా, ఫ్లాప్ అవ్వబోతున్నదా మూవీ అనేసి మీకు అనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా వదిలేయండి. మన పెద్ద అయితే రికార్డులు తిరగరాస్తూ ఉన్నాడు. ఈ 3 మూవీస్ కూడా ఈ జూన్ మంత్లోనే మన ముందుకు రాబోతూ ఉన్నాయి. ఈ మూవీస్ ఎలా థియేటర్లో రాణించబోతున్నాయి అనేసి మనం ఫ్యూచర్లో అయితే చూసుకుందాం. గైస్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే బిగులో సబ్స్క్రైబ్ ముఖ్యము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకొని వీడియోని షేర్ చేసుకొని మీ మూవీ లవర్స్కి ఒక కామెంట్ అయితే వదిలేసి వెళ్ళండి ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్, బై బై నౌ, జై హింద్.